నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి 3వ వార్షికోత్సవ జాతర సందర్భంగా ఆదివారం కోనబాబ్జీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం కోనబాబ్జీ ఆర్థిక సహాయంతో వారి స్థలంలో శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు విచ్చేసి అమ్మను దర్శించుకున్నారని తెలియజేశారు. నాగమల్లి కృష్ణ గారు ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క అన్న సందర్భ కార్యక్రమానికి 50 రూపాయలు పంపించాలంటే వారిని వారి కుటుంబాన్ని ఆ సత్తమ్మ తల్లి. నమస్కారం అండి. నా పేరు కోనబాబ్జీ. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామం. మాకు ఈరోజు భారీ అన్న సంతర్పణ జరుగుతుంది. 2000 మంది దాకా వచ్చారు. మలిశాల, రాజపూడి ఇలాగా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అందరూ సహకారం చేసి మా ఊరు పెద్దలు కూడా సాయి సహకారాలతో ఎంతో ఇదిగా సహకరించి పెద్దలు ఇలా ప్రతి ఒక్కరు నిలబడి ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఇంకా పెద్దలందరూ ఇంకా బాగా సహకారం ఇంకా చేసి దీన్ని ఎంతో డెవలప్ చేయాలని ఆ పెద్దలకి అందరికీ నా చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. అలాగే గ్రామ పెద్దలు ఎంతో మనకి బాగా రుణపడి ఉండి ఈ తల్లిని మంచి గత 3 సంవత్సరాలుగా కట్టిన గుడిని అన్ని గుళ్ళ కంటే బాగా డెవలప్ చేశారు. ఇంకా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ప్రజలందరూ మన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా వచ్చారు. అదే నాకు కావాల్సింది. ఇంకా చాలా బాగుంది. అదే సంతోషిస్తున్నాను. నమస్కారం. మా వెంగయ్యపురం గ్రామంలో ఈ దైవ కార్యక్రమాలకి చాలా అందరూ సహకరిస్తారు. గ్రామంలో 4-5 దేవతలు, అటు రావులమ్మ కావచ్చు, మధ్యలో నూకలమ్మ కావచ్చు, ఊరు ఎంట్రన్స్లో కనకదుర్గమ్మ అమ్మవారు, రీసెంట్గా ఇక్కడ సత్తమ్మ అమ్మవారు, కోన అప్పారావు గారు కుమారుడు అయినటువంటి బాబ్జీ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఇక్కడ ఆలయం నిర్మించడం అనేది జరిగింది రీసెంట్గానే. ఇక్కడ ఈ ఊరు గ్రామ ప్రజల ఆర్థిక సహాయంతో అందరూ కలిసి ఇక్కడ ఈరోజు పండగగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగ కొంతమంది పెద్దల సహాయంతో కావచ్చు, ఈ ఊరు గ్రామ ప్రజల సహాయంతో కావచ్చు ఈ ఉత్సవాలు జరిపించి రానున్న కాలంలో ఇంకా కొంచెం మంచి కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క ఆర్థిక సహాయాలు పొందుతూ దైవ కార్యక్రమాల్లో కొంచెం మా ఊరు ప్రజలందరూ కూడా సాయం చేసి కోనబాబ్జీ గారు నియమించినటువంటి ఈయన ఆధ్వర్యంలో ఈయన సొంత సైట్లో నియమించినటువంటి సత్తమ్మ అమ్మవారి ఆలయాన్ని రానున్న కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి చేసి మీడియా ద్వారా కూడా కొంచెం అందరికీ తెలిసే విధంగా ఈ దైవ కార్యక్రమాలు కొనసాగించాలని ఆశిస్తున్నామండి. కోనబాబ్జీ గారు ఈ అమ్మవారి గుడిని నిర్మించారు. ఆయన చేసిన కృషితో చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఆయన 2-3-4 సంవత్సరాలతో చాలా బాగా కృషి చేశారు. ఇలా చేయడం అన్నది తక్కువ టైంలో బాగా ఇదయింది. వెంగయ్య గ్రామ పెద్దలందరూ, అలాగే డాక్టర్ గారు, సత్యబాబు గారు, బాబ్జీ గారు, మన కోన శ్రీని గారు, వీళ్ళందరూ సహాయంతో ఆయన ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆయన కృషితో వేళ ఇంత ఇదిగా జరుగుతుందని అసలు ఎవరు అనుకోలేదు. కానీ చాలా బాగా చేశారు. ఊరంతా చాలా సంబరంగా జాతర జరిపించారు. గరగలని, వేషాలని మొత్తం చాలా బాగా చేశారు. 2000 మంది పైగా వాళ్ళ భోజనానికి రావడం జరిగింది. అన్న సంతర్పణ జరిపించి చాలా ఇదిగా చాలా జాగ్రత్తగా చాలా ఇది చేశారు. చాలా ఈ గుడి కూడా ఆయన చాలా కృషితో సంవత్సరం వర్తమానం ఆ అమ్మవారికి నైవేద్యాలు పెట్టి ఆ సత్తమ్మ తల్లి దేవాల చాలా బాగా ఇదయ్యారు.